శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 2-3 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని క్షేత్రం అని, దానితో ఉండి గమనించే ఆత్మను క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. మరి ప్రతి శరీరంలో అంటే మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చెట్లు, వీటిలో ఉండే ఆత్మలు వేరువేరా లేక అంతటా ఉన్నది పరమాత్మయేనా అనే మహా అద్భుతమైన సత్యాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 2వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. భారత, ఓ అర్జున, క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే. లోకంలో కోటాను కోట్ల శరీరాలు అనబడే క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రాలు అనబడే శరీరాలు అంటే ఒక్క మానవ శరీరం అని కాదు, అన్ని జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు, వీటన్నిటినీ క్షేత్రములు అంటారు. ఆ శరీరాలను బట్టి అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. కానీ ఆ శరీరాల లోపల ఉండి ఆ అనుభవాలను గమనిస్తున్న చైతన్యం అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ మాత్రం ఒకటే. అది నేనే, పరమాత్మనే అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. అంటే నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఒక చీమలో ఉన్న ఆత్మ, ఇవన్నీ వేరు కాదు, ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపాలే. ఒక ప్రవహించే నదిలో రకరకాల ఆకారాలు కలిగిన పాత్రలలో నీరు పట్టుకొని ఇళ్లకు తీసుకుని వెళ్తే వేరువేరు ఇళ్లలో వేరువేరు పాత్రలలో నీరు ఒకే నదిలో ఉన్న నీరే కదా. ఈ పాత్రలో నీరు వేరు, ఇంకొక పాత్రలో నీరు వేరు అని అనుకుంటే అది అజ్ఞానం. ఏ నీరు అయినా కూడా ఆ ప్రవహించే నదిలో నీరు అని అనుకుంటే జ్ఞానం. అలాగా క్షేత్రాలు వేరు అయినా క్షేత్రజ్ఞుడు ఒకటే. ఇది అద్వైతం. శ్లోకంలో సర్వక్షేత్రేషు అని బహువచనం వాడారు, క్షేత్రజ్ఞం అని ఏకవచనమే వాడాడు. క్షేత్రజ్ఞయో జ్ఞానం. క్షేత్రం, క్షేత్రజ్ఞుని గురించిన జ్ఞానం. క్షేత్రం అనబడే శరీరం ఇది మట్టితో తయారైనది, మారుతూ ఉంటుంది, నశిస్తుంది, జడమైనది. క్షేత్రజ్ఞుడు అనబడే ఆత్మ ఇది చైతన్యం, మార్పు లేనిది, శాశ్వతమైనది. ఒకే శరీరంలో 2 క్షేత్రం, క్షేత్రజ్ఞుడు కలిసి ఉన్న ఈ రెండింటినీ విడదీసి చూసి నేను ఈ నశించే శరీరాన్ని కాదు, శాశ్వతమైన ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. యత్ జ్ఞానం మతం మమ. అదే నిజమైన జ్ఞానం అని నా నిర్ణయము, నా అభిప్రాయము అంటున్నారు. ఎవరి అభిప్రాయం? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయం. లోకంలో మనం చదివే చదువులు అంతా కూడా
క్షేత్రాన్ని గురించి అంటే భౌతిక ప్రపంచాన్ని గురించే చదువులు మాత్రమే. వాటి వల్ల మోక్షం రాదు. కానీ తానెవరో తెలుసుకోవడం, తనలోని ఆత్మను తెలుసుకోవడం, ఇది పరిపూర్ణమైన జ్ఞానం అని భగవంతుడే స్వయంగా ప్రకటిస్తున్నాడు. ఈ శరీరం నాది కాదు, దేవుని ఇల్లు, దేవాలయము అని అనుకున్నప్పుడు అహంకారం నశిస్తుంది. అందరిలో ఉన్నది భగవంతుడే అని అనుకున్నప్పుడు ఎవరి మీద కూడా కోపం కానీ ద్వేషం కానీ రాదు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ అర్జున, అన్ని శరీరాలలో అనబడే క్షేత్రములలో ఉన్న క్షేత్రజ్ఞుడిని, ఆత్మను నేనే అని తెలుసుకో. ఈ క్షేత్రమును క్షేత్రజ్ఞుడిని అంటే శరీరాన్ని ఆత్మను గురించిన జ్ఞానమే, అంటే రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అని నా అభిప్రాయము అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 3వ శ్లోకం. తత్ క్షేత్రం యచ్చ యాదృక్శ్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఈ అధ్యాయంలో తాను ఏ విషయాలను వివరించబోతున్నారో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. యత్ తత్ క్షేత్రం, ఆ క్షేత్రం ఏమిటి? ఈ శరీరం కేవలం కండరాలు ఎముకల గూడు మాత్రమేనా, లేక మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ కలిపితే శరీరమా? అసలు ఈ క్షేత్రం దేనితో తయారైంది? యాదృక్శ్చ, ఈ శరీరం స్వభావం ఎలాంటిది? ఈ శరీరం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? ఇది జడమైనదా లేక చైతన్యవంతమైనదా? యత్ వికారి, ఈ శరీరంలో కలిగే వికారాలు ఏమిటి? యతశ్చ యత్, ఈ శరీరము దేని నుండి పుట్టింది? అసలు ఈ శరీరము, సృష్టి ఎలా ఏర్పడ్డాయి? కారణం ఏమిటి? వాటి కార్యాలు ఏమిటి? సచయో, ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు? ఈ మారుతున్న శరీరాన్ని లోపల ఉండి ఎప్పుడు మారకుండా గమనిస్తున్నటువంటి ఆ చైతన్యం అసలు ఎవరు? యత్ ప్రభావశ్చ, ఆయన ప్రభావం ఏమిటి? ఆ క్షేత్రజ్ఞుడి శక్తి ఏమిటి? ఆయన ఈ శరీరాన్ని ఎలా నడిపిస్తున్నారు? ఆయనకు శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి? తత్ సమాసేన మే శృణు, వాటినన్నింటినీ క్లుప్తంగా వివరిస్తాను విను. వేదాలు, ఉపనిషత్తులు ఈ 6 ప్రశ్నల చుట్టూనే తిరుగుతాయి. ఆ మహాసముద్రం లాంటి వేదాంత జ్ఞానాన్ని అంతా చదవాలంటే మనిషికి జీవితకాలం కూడా సరిపోదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో ఆ సారాంశాన్ని అంతా చాలా క్లుప్తంగా, సులభంగా అర్థమయ్యేలా నేను చెబుతాను విను అంటున్నారు. ఈ శరీరం గురించి, లోపల ఉన్న ఆత్మ గురించి అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని బోధించబోతున్నాను, ఏకాగ్రతతో విను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తత్ క్షేత్రం యచ్చ యాదృక్శ్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఓ అర్జున, క్షేత్రం అంటే ఏమిటి? దీని స్వభావం ఎలాంటిది? అందులో కలిగే మార్పులు లేక వికారాలు ఏమిటి? అది దేని నుండి పుట్టింది? అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆయన ప్రభావం ఏమిటి? ఈ విషయాలను ఇప్పుడు నేను నీకు సంక్షిప్తంగా వివరిస్తాను, శ్రద్ధగా విను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ.
నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.